తూర్పు గోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో జనసేన ఫ్లెక్సీలు ధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గోపాల్పురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ సువర్ణరాజు డిమాండ్ చేశారు. దేవరపల్లి మండలం కృష్ణపాలెం గ్రామంలో జనసేన ఫ్లెక్సీని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పవన్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ధ్వంసం చేయడం సరైంది కాదన్నారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కట్టడి చేయాలని సూచించారు. గ్రామాల్లో అలజడి సృష్టించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఎవరైతే ఈ కార్యక్రమానికి పూనుకోవడానికి తలపడ్డారో వాళ్ళకి శిక్షార్హులు, వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాము. ఇది మంచిది కాదు. దయించి ఆలోచన చేయండి. నెగ్గిన వాళ్ళైనా సరే, ఓడిపోయిన వాళ్ళైనా సరే. పవన్ కళ్యాణ్ గారు కూడా రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరందరూ యావత్ రాష్ట్ర ప్రజలు చూసుంటారు. 10 నిమిషాలు మాట్లాడాడు ఆయన. ఎక్కడ ఏ విధమైనటువంటి కక్షతో కూడుకున్నటువంటి పనులు మటుకు చేయొద్దు. దయించి చాలా కష్టాల్లో ఉన్నాం, మన రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, అప్పుల్లో ఉన్నాం. ఇవన్నిటిని కూడా అధిగమించడానికి అందరూ కూడా స్నేహంగా ఉండి ప్రతిపక్షాలను కూడా గౌరవంతో చూసి మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని గొడవలు పెట్టుకుని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి మీ విలువైన సమయాన్ని పాడు చేసుకోవద్దని చాలా చాలా ఘంటాపదంగా ప్రజలకి విన్నవించుకోవడం జరిగిందండి.